పవన్ కళ్యాణ్ హరిరామ జోగి గారిని కలిశారట. తాజాగా కుల పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నటువంటి ఆయన హరిరామ జోగి గారికి పదే పదే లేఖలు రాస్తున్నటువంటి ఆయన కలిశారట. ఆయనే మళ్ళీ ఇప్పుడు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారిని 3 చోట్లలో ఏదో ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోమని ఆయన సూచించారట. అది నరసాపురం నుంచి కానీ, భీమవరం నుంచి కానీ, తాడేపల్లిగూడెం నుంచి కానీ పోటీ చేయమని చెప్పి సూచించారట. అట్లాగే పవన్కి సంబంధించి 5 సంవత్సరాలలో 2.5 ఏళ్ళు పవర్ షేరింగ్ తీసుకోమని అడిగారట. పవన్ షేరింగ్ తీసుకుని అలాగే మెజార్టీ సీట్లు తీసుకుని, అంటే కనీసం ఒక 50 సీట్లు తీసుకుని ఈ నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం వీటిట్లో కనుక ఓకే అనుకుంటే అప్పుడు జనంలోకి పాజిటివ్ సంకేతం వెళ్తుంది. లేకపోతే కాపులు అంగీకరించరు. ఇంకోటి ప్రజల్లోకి తిరుగు వారాహి యాత్ర ద్వారా తిరుగుతానని చెప్పి మళ్ళీ చంద్రబాబు గారు ఫీల్ అవుతారు నాగారో, పవన్ కళ్యాణ్ అదే మన లోకేష్ గారు ఫీల్ అవుతారు నాగారో, కానీ టోటల్గా తనదని ఆపేసేసి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం వరకే పరిమితం అవుతున్నటువంటి వేళ జనసేనగా జనంలోకి తిరగమని చెప్పేసి హరిరామ జోగి గారు సూచించారట. మరి ఎంతవరకు అమలు చేస్తారో చూడాలి.